సార్ ఇక్కడ చాలా ప్రధానమైన అంశం ఏంటంటే రాయలసీమ కోసం కానీ ఓవరాల్గా రాష్ట్రం కోసం ప్రధానంగా రాయలసీమ చర్చించుకుంటున్నాం కాబట్టి రాయలసీమ కోసం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఒక్క ప్రాజెక్టు కూడా చేపట్టకపోవడం ఒకటైతే, రెండోది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచుతామంటే అక్కడ ధర్నాలు చేయిస్తారు, టీడీపీ నాయకులే ధర్నాలు చేస్తారు విజయవాడలో కూర్చొని. అలాగే ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సమయంలో ఎన్జీటీలో కేసులు వేయించారు. ఎవరు వేసింది? తెలంగాణకు సంబంధించినటువంటి టీడీపీ కార్యకర్తలు. అంటే తను చేయకపోగా ఈ అడ్డుకునే కుట్రల్ని ఎలా చూస్తారు? అత్యంత దారుణం, కుచ్చిత బుద్ధి ఇది. రాయలసీమ వాడిగా ఉండి నీ ముందు ఉన్నటువంటి నీ మామ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు ఈ దత్త ప్రాంతం అని చెప్పి చెప్పుకున్నాడు రామారావు గారు. రామారావు గారిని ఇంతో మెచ్చుకోవచ్చు మనం. కనీసం ఉద్యమాలు జరిగినప్పుడు రాయలసీమ అవసరాలను గుర్తెరిగి ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా ఆయన అనుమతి తీసుకున్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు ఏ ప్రాజెక్టులు అయితే కొనసాగించాలనో ఆ కొనసాగించకపోవడం కాకుండా ఈ 4 మార్లు ముఖ్యమంత్రిగా ఉండినటువంటి చంద్రబాబు నాయుడు రాయలసీమ అవసరాలకు ప్రతిసారి ఏదో ఒక రకంగా నష్టాన్ని కలిగించేటువంటి రీతిలో ఆయన ప్రయత్నం చేయడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. అందరినీ ఒకడ చూడండి మీరు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లోనే ఆ అందరినీ వాకు నీళ్లు పారినాయి. దానికి కారణమంతా కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండినప్పుడు చేయవలసిన పనులన్నీ కూడా చేసినాడు, చంద్రబాబు నాయుడు కాదు. ఇప్పుడు హంద్రీనవా నీళ్లు కూడా నేరుగా కుప్పంకి వెళుతుంటాయంటే మిగిలిన పిల్ల కాలువలు ఏం కావాలా? దానికి ఉపకాలువలు కట్టకుండా దగ్గర 6.5 లక్షల ఎకరాలకు నీరు పారాల. ఇవాళ 6.5 లక్షల ఎకరాలకు నీరు పారవలసిన హంద్రీనీవా కనీసం 40,000 ఎకరాలకు కూడా నీరు పారించేటువంటి అవకాశం లేకుండా పోయింది. ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? నేరుగా కుప్పం దాకా కాలువ నేను తవ్వించిన అని చెప్పడం కాదు. ఆ కాలువ ద్వారా మొత్తం ఇప్పుడు 8 జిల్లాల్లో రావలసినటువంటి లబ్ధి ఏమైనా చేకూరిందంటే ఏమీ కాదు. పైగా నేను ఒకటే మాట చెప్తున్నా, మనం పోతిరెడ్డిపాడు తూముల సామర్థ్యం పెంచి తీరాలా, దాన్ని 1,00,000 క్యూసెక్కులకు పెంచాలా. కనీసం 80,000 క్యూసెక్కులకు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించుకున్నది. దాని సామర్థ్యం పెంచకపోయిన తూములంటే మీకు తెలుసు, దాని సామర్థ్యం అంటే ఒక కుండకు ఉండేటువంటి మూతి, ఆ మూతిని వెడల్పు చేయకపోయినట్లయితే నీళ్లు రావు. కరెక్ట్. ఆ నీళ్లు వచ్చేటువంటి దారి పోతిరెడ్డిపాడు తూములు మాత్రమే. ఆ తూములను వెడల్పు చెయ్యకపోయినట్లయితే ఈ ప్రాజెక్టుల ద్వారా నీళ్లు అందడం అనేది అసాధ్యం. ఇప్పటికీ కూడా తెలుగంగా చెప్తున్నా నేను, 44,000 ఎకరాలకు కూడా నిర్దిష్టంగా నీళ్లు సాగునీరు అందడం లేదు. నేరుగా చెన్నైకి తాగడానికి నీళ్లు ఇస్తున్నాం తప్ప తెలుగంగ ద్వారా 5.5 లక్షల ఎకరాలకు నీరు పారాల. ఇన్ని ఏళ్ళు అయిపోయినాయి. ఇన్ని ఏళ్లలో ఈ ఎత్తిపోతల పథకం ద్వారా 80,000 క్యూసెక్కులకు సామర్థ్యాన్ని పెంచడం ద్వారా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఎత్తిపోతల పథకం అనేది రాయలసీమకు వరప్రసాదిని లాంటిది. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు? ఆ వరప్రసాదిని లాంటి ఆ పథకాన్ని ఎత్తివేయడమే కాకుండా ఆయన అధికారంలోకి వస్తానే మొత్తం కుందు నదికి నీళ్లు లేకుండా చేయడం, రాజోలిని ఆడ అడ్డుకోవడం, గుండ్రేవులను అడ్డుకోవడం, సిద్ధేశ్వరం అలుగును గురించి ఏమీ మాట్లాడకపోవడం, హంద్రీనీవా సామర్థ్యాన్ని జగన్మోహన్ రెడ్డి 6,000 క్యూసెక్కులకు పెంచడానికి ప్రయత్నం చేస్తే దాన్ని నిలుపుదల చేయటం, ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయి? మీరందరూ బాగా గుర్తుంచుకున్నట్లయితే కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కందలేరు నుంచి చిత్తూరు జిల్లాకు సాగునీరుకి, పారిశ్రామిక అవసరాలకి, నీటి అవసరాలకి 7 టీఎంసీలు తీసుకుపోవడానికి 7,000 కోట్ల రూపాయలతో ఒక జీవోని తీసుకొచ్చినాడు. అదే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ జీవోని రద్దు చేశాడు. కాబట్టి ఒక్క మారు కాదు, ఇతను అధికారంలోకి వచ్చిన ప్రతిసారి అంతకు ముందు ప్రభుత్వం ఏదైతే మేలు చేపట్టాలని పూనుకున్నదో ఆ మేలును ఇతను కీడుగా భావించి రద్దు చేయడం అనేది మనం చూసాం. కాబట్టి చంద్రబాబు నాయుడు చేస్తూ ఉండేటువంటి ఈ వికృతమైనటువంటి పనులు, ప్రజా వ్యతిరేకమైన పనులు, సాగునీటి రంగానికి చేసేటువంటి ద్రోహం. ఇప్పుడు ఎంతసేపు మనకు పోలవరం గురించి మాట్లాడతాడు? పోలవరంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. పోలవరం బనకచెల్లెతో నీకేం పని? పోలవరం నల్లమలతో నీకేం పని? ఇక్కడ తెలుగంగ గురించో, శ్రీశైలం కుడికాల గురించో, వెలుగొండ గురించో, గాలేరు నగర్ గురించో ఎందుకు మాట్లాడావు?
ఇంతకు ముందు చేసినటువంటి ప్రభుత్వాలు ఏ రకమైనటువంటి నిర్ణయాలు చేస్తున్నాయో ఆ నిర్ణయాలు కొనసాగించినట్లయితే ఇంతో కొంత మేలు జరుగుతుంది కదా. ఈ మేలును మర్చిపోయి చంద్రబాబు నాయుడు అత్యంత హీనంగా ఇవాళ రాయలసీమ ప్రయోజనాలను, రాయలసీమ అవసరాలను తీవ్రమైనటువంటి దెబ్బతీస్తున్నాడు. దీన్ని రాయలసీమ వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి మిగిలిన ప్రాంతాల వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, ఎందుకంటే తెలంగాణ నీటి అవసరాల గురించి మేము చాలా సానుకూలంగా మాట్లాడినాం. అవును, తెలంగాణ కూడా మనం నీళ్లు చేర్చాలా, నీళ్లు అందించాలనేటువంటి అవకాశం మనం ఏదో ఒక రకంగా కల్పించాలని మనం అనుకున్నాం. ఏ రకమైనటువంటి వివాదాలు లేకుండా ఈ నీటికి సంబంధించిన సమస్యలు పరిష్కారం కావాలని మొట్టమొదటి నుంచి మేము మాట్లాడుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు ఆ రకంగా కాకుండా అక్కడ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం తన శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా నడుచుకోవడం అనేది రాయలసీమ వాసులకు ఒక విపరీతమైనటువంటి గొడ్డలి పెట్టు లాంటిది. దీన్ని సహించడానికి వీల్లేదు. దీన్ని వెంటనే రాయలసీమ వాళ్ళందరూ కూడా ముక్త ఖండంతో దీన్ని ఖండించాలి. రైట్ సార్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చాలా కీలకమైన పాయింట్ మీరు చెప్పిన దాంట్లోనే. ఇప్పుడు కుప్పంకు కూడా ఇది ఎత్తిపోతల పథకంతో ప్రయోజనమే కదా. కుప్పంకి నీళ్ళు వెళ్ళాలన్నా రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉపయోగపడుతుంది కదా. అలాంటి దాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వెన్నుపోటు పొడిచారు? అసలు ఈ రాయలసీమ ఎత్తిపోతల పథకం అనేది సీమకి ఒక గేమ్ చేంజర్గా ఎలా మారుతుంది మాట్లాడదాం. భూమన్ గారు, ఫైనల్గా ఒక విషయం చెప్పండి సార్. కుప్పంకి కూడా ప్రయోజనమే కదా. తన సొంత నియోజకవర్గం రాయలసీమే కాదు, తన సొంత నియోజకమైనటువంటి కుప్పానికి కూడా నీళ్లు వెళ్ళడానికి ఈ ప్రాజెక్ట్ అనేది ప్రయోజనకరం అవునా కాదా అనేది ఒకటి. రెండోది, రాయలసీమ ఎత్తిపోతల అనేటటువంటి ఒక పథకం ఏ రకంగా ఒక గేమ్ చేంజర్ల మొత్తం రాయలసీమను మారుస్తుంది? ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే రాయలసీమ అనేది చాలా అసలు పౌరుషం కలిగినటువంటి ప్రాంతం, ఉద్యమాలకు నిలయమైనటువంటి ప్రాంతం. ఈ ప్రాజెక్టులన్నిటినీ కూడా మేము ఉద్యమాల ద్వారానే సాధించుకున్నాం. హంద్రీనివ్వ కూడా అట్టనే 800 అడుగుల్లో నీళ్లు ఉన్నప్పుడు 40 టీఎంసీల నీళ్లు చిత్తూరు, అంటే మనం ఇంతకు పూర్వం ఉమ్మడి చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలకు పారగట్టేట్టుగా మనం దాన్ని సాధించుకున్నాం. ఇవాళ ఆ నీళ్లు 6.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలా, పారిశ్రామిక అవసరాలు తీర్చాలా, అట్లనే తాగునీటికి కూడా అది నిలయమైనటువంటి ప్రాజెక్టు. ఇప్పుడు ఇది కుప్పం దాకా వచ్చిందనంటే కాలువను, మనం ఆ కుప్పం దాకా వచ్చినటువంటి కాలువలో పారేటువంటి నీళ్లను మాత్రం చూసుకుంటే సరిపోదు. అది అవును, మనం ఆ కాలువలో వచ్చేటువంటి నీళ్లు మిగిలిన ప్రాంతాలకు చేరవేస్తున్నామా లేదా, కరెక్ట్, దానికి ఉపకాలువలన్నిటి కట్టినామా లేదా, ఆ ఉపకాలువల ద్వారా మనం చిత్తూరు దాకా నీళ్లు రావాలా, ఇక్కడ చంద్రగిరి దాకా నీళ్లు రావాలా. ఈ పనులు ఏమీ చేయకుండా చంద్రబాబు అక్కడికి నేరుగా నీళ్లు వస్తే చాలు అని అనుకోవడం అనేది ఎందుకో, అక్కడ కుప్పంలో తాగునీటి అవసరాలకు మాత్రమే అది సరిపోతాయి, మిగిలిన అవసరాలు కూడా. ఇంకొక మోసం కూడా ఏమిటంటే మిగిలిన ప్రాంతాల అవసరాలను పట్టించుకోకుండా నేరుగా కుప్పం అవసరాలు, తన నియోజకవర్గం కనుక అక్కడ ఆ అసెంబ్లీ నుంచి ఎన్నిక కావడానికి ఎంత మటుకైతే వీలు ఉంటుందో అంత మటుకు వీలయ్యేటువంటి రీతిలో ఆ నీళ్లను వాడుకోవాలనేటువంటి దురుద్దేశం మాత్రమే అతనికి ఉంది. మేము అనేది ఏమిటంటే ఇక్కడ అనంతపురం జిల్లా నుంచి కానీ లేదా కడప జిల్లాలో కానీ చిత్తూరు జిల్లాలో అన్ని చెరువులు నిండాలా. అన్ని చెరువులు నిండాలనంటే మనకు 40 టీఎంసీలు దాన్ని పారగట్టేటువంటి అవసరాన్ని మనం కల్పించుకోవాలా. 40 టీఎంసీలు పారగట్టుకోవాలనంటే ఆ హంద్రీనీవా కాలువల సామర్థ్యాన్ని 6000 క్యూసెక్కులకు నిల్వ ఉండేట్టుగా మనం దాన్ని వెడల్పు చేయాలా. చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఏం చేయడం లేదు. ఊరికని కుప్పం దాకా నీళ్లు వస్తున్నాయి, నీళ్లు తెలియని వాళ్ళు ఏమనుకుంటారు, కృష్ణా నీళ్లు కుప్పం దాకా వచ్చినాయని అనుకుంటారు. అవును, కానీ ఒక ప్రాజెక్టు అంటే ఒక పూర్తి అయిందంటే అర్థమేమి, ఆ ప్రాజెక్టుకి ఉపకాలువలు ఉండాలా, పిల్ల కాలువలు ఉండాలా, సాగునీటి అవసరాలు తీర్చడమే కాకుండా పారిశ్రామిక అవసరాలు తీర్చాలా, నీటిపారుదల అవసరాలు అనేవి రకరకాలుగా ఉంటాయి. ఈ రకరకాలైనటువంటి అవసరాలు తీర్చడానికి ఉపయోగకరమైనటువంటి హంద్రీనేవా ప్రాజెక్టుని ఇతను మరుగుజ్జు ప్రాజెక్టుగా మార్చేస్తున్నాడు. అది మనం గమనించాల్సింది. ఈ మరుగుజ్జుల గురించి కాదు మనం ఇవాళ మనం అనుకోవాల్సింది. ప్రతిసారి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా అవి పూర్తి కావలసిన ప్రాజెక్టులన్నీ కూడా అవి తావేలు కదా తలను లోపల పెట్టుకున్నట్టుగా మరుగుజ్జులకి మారిపోతున్నాయి. ఓకే, ఈ మోసాన్ని రాయలసీమ వాళ్ళు గ్రహించాలి.
కాబట్టి ఆయనకు మేలు అని కాదు, ఆ నియోజకవర్గానికి మేలు. ఎందుకనంటే రాజకీయంగా అతను గెలవడానికి నీళ్లు నేను తెచ్చినా అని చెప్పుకోవడానికి పనికొస్తుంది. పై భాగాన ఉండేటువంటి ఈ పుంగునూరు కానీ, మదనపల్లి కానీ, తంబళపల్లి కానీ, కదిరికి కానీ, ధర్మవరం కానీ, యాడికి కానీ, కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ ఈ ప్రాంతాల మాట ఏమిటి? ఆ ప్రాంతాలకు కూడా నీళ్లు కావాలి కదా. ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రతి చెరువు నిండాలి కదా. నిండాలనేటువంటి ఉద్దేశం కదా హంద్రీనవాది. దానికి సంబంధించి నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నావు? ఆ చెరువులన్నీ కూడా నిండాలనంటే 40 టీఎంసీ నీళ్లు తప్పనిసరిగా హంద్రీనేవా నుంచి మనం చేరగట్టుకోవాలి కదా. కాబట్టి ఇంత కీలకమైనటువంటి ప్రాజెక్టుని ఈ హంద్రీనేవా ప్రాజెక్టు ఇప్పుడు, ఎందుకంటే ఎత్తిపోతల పథకం అనేది హంద్రీనేవాకి సంబంధం లేదు. నిజానికి హంద్రీనేవా అనేది ఇంకొక చోట మాల్యాల దగ్గర నుంచి ఆ నీళ్లను మనం 800 అడుగుల్లో నుంచి రాబట్టుకుంటాం. ఈ ఎత్తిపోతల పథకం అనేది ఎక్కడికి వస్తుంది? పోతిరెడ్డిపాడుకు నీళ్లను పారగట్టుకుంటాం. అక్కడికి పారగట్టుకొని దేనికి వస్తాయి? శ్రీశైలం కుడికాలకు వస్తాయి, తెలుగుగంగకు వస్తాయి, గాలేరు నగరికి నీళ్లు రాబట్టుకోవడానికి అది ముఖ్యం. ఆ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి బనకచెర్ల దగ్గరికి ప్రవహించడం, బనకచెర్ల దగ్గర నుంచి ఇవన్నీ తెలుగుగంగ, శ్రీశైలం కుడికాలువ, గాలేరు నగరి 3 ప్రాజెక్టులుగా ఇవన్నీ కూడా విడిపోతాయి. అంత ముఖ్యమైనది ఇది. అంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుని మనం చెప్తూ ఉంటే హంద్రీనేవా ఒక్కటే అనకూడదు మనం. ఈ ప్రాజెక్టుల గతి ఏమి? ఇవాళ మేము నగిరి అనేది ఇక్కడ ఉన్నది, మనం ఆ నగిరి దగ్గరికి రావాలి కదా నీళ్లు. ఎక్కడి దాకా వచ్చినాయి? సర్వరాయి సాగర్ దాకా వచ్చినాయి. సర్వరాయి సాగర్ దగ్గరికి మాత్రమే ఆపేసినారు. మిగిలినవన్నీ కూడా నీళ్లు రావాలంటే కడప నుంచి మనకు రాజంపేట, కోడూరు, తిరుపతి, నగరి ఇన్నిటికి రావాలి. అనేక జలాశయాలు కట్టడానికి కూడా గాలేరు నగర్లో నిర్ణయం అయింది. ఇది ఇంతకు ముందు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఊసే ఎత్తలేదు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎత్తిపోతల పథకాన్ని ఎత్తివేసి ఆపించేసి దీనికి కూడా నీళ్లు రానియకుండా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నదంటే రాయలసీమ పట్ల ఎంత దుర్మార్గమైనటువంటి వైఖరిని ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నదో, ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్నాడో మనందరికీ అర్థమవుతున్నది. కాబట్టి చాలా కీలకమైన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ని మనం ఇక్కడ ఆపుదల చేయడం గురించినే కాదు, మనం ఆపుదల చేయడం గురించినే కాకుండా 69 ప్రభుత్వ ఉత్తర్వును చంద్రబాబు నాయుడు తక్షణము రద్దు చేయాలా. ఈ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 80,000 క్యూసెక్కులకు పెంచడానికి ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రయత్నం అయితే చేసినారో ఆ ప్రయత్నాన్ని ఇంకో కొంచెం ముందుకు పోయి 1,00,000 క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచడానికి చంద్రబాబు నాయుడు తప్పనిసరిగా నిర్ణయం చేసేట్టుగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి లేదా మిగిలిన పార్టీలు వాళ్ళు కానీ ఊరికనే ఉండడం కాదు. వాళ్ళ రాయలసీమ గురించి మొసలి కన్నీళ్లు కార్చినటువంటి అన్ని పార్టీలు ఇవాళ వీధుల్లోకి వచ్చి రాయలసీమకు జరుగుతుండేటువంటి ఈ నగ్న మోసాన్ని బయట పెట్టకుండా రేవంత్ రెడ్డికి ఆ తర్వాత చంద్రబాబు నాయుడుకి జరిగినటువంటి ఈ రహస్య ఒప్పందంలో ఉండేటువంటి ఒక కీలకమైన అంశాన్ని మీరు అన్నట్టుగా ఎంత ముఖ్యమైనటువంటి 4 రోజులు అయిపోయిందండి. నేను మా ఇద్దరి మధ్యన ఏ రహస్య ఒప్పందం జరగలేదని ఒక్క మాట అయినా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. అర్థం కాని విషయం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చాలా కీలకమైన పాయింట్, బీజేపీ కానీ మిగిలిన వాళ్ళు కానీ ప్రజలకు కూడా అర్థం కావాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టుని ప్రారంభించారు, వదిలేశారు, పట్టించుకోలేదు, గాల్లో కలిపేశారు, పనులు చేయలేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారే కానీ రేవంత్ రెడ్డి గారు అన్నది నిజమా కాదా? ఆయన అబద్ధం చెప్పారా, వాస్తవం చెప్పారా? ఆయన చెప్పారని పనులు ఆపేశారా లేదా? ఈ పనుల్ని ముందుకు కొనసాగిస్తారా లేదా? ఇది మాట్లాడట్లేదు సార్ వీళ్ళు ఎక్కడ. మనం బాగా గుర్తుంచుకోవాల్సిందంటే చంద్రబాబు నాయుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడే రకరకాల కారణాల కొద్దీ తెలంగాణలో ఉండే టీడీపీ వాళ్ళ ద్వారా కోర్టులో ఆయన పిటిషన్లు వేసి దాన్ని అడ్డుకోవడానికి ఎట్లా ప్రయత్నం చేసినాడు. ఆ గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి అవకాశం లేదని, ఇంకొకటి లేదని ఇవన్నీ మాకు గుర్తున్నాయి. అప్పటి నుంచినే దాన్ని ఏదో రకంగా అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం మొదలయ్యింది. ఇప్పుడు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు పోవాలనంటే ఈ కోర్టులో ఉండేటువంటి పిటిషన్లన్నీ కూడా అడ్డంకిగా తయారైనటువంటి వాస్తవాన్ని మనము గుర్తు చేసుకోవాలి. కానీ అప్పుడు మట్టి ఎత్తివేయడం కానీ, ఆ పనులు జరగడం కానీ, పోతిరెడ్డిపాడు దాకా కాలువ పనులు జరగడం కానీ మేము చూసినాం. మేము అక్కడికి పోయినా కూడా ఆ పోతిరెడ్డిపాడు దాకా పోయి ఆ కాలువలు ఎత్తేటువంటి పనులు కూడా చూసినాం. ఆ జరుగుతూ ఉండేటువంటి పనులన్నీ కూడా అప్పుడే ఆపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడుది. కాబట్టి ఇది ఎట్లా మర్చిపోతాం మనం? కాబట్టి ఇప్పుడు మళ్ళా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఆపు చేసినాడనేటువంటి మాట వాస్తవం కాదు. ఆపు చేయించడానికి అప్పటి నుంచి అపోజిషన్లో ఉండినప్పటి నుంచినే చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేసినాడు. ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారయుతంగా రేవంత్ రెడ్డికి చెప్పి ఆ ప్రాజెక్టును శాశ్వతంగా సమాధి కట్టు అని చెప్పినాడు.
ఇప్పుడు పోతిరెడ్డిపాడు దగ్గర రాయలసీమ వాసుల నీటి అవసరాల కోసం పెద్ద సమాధి నిర్మాణం చేయడానికి ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్నది అన్నటువంటి వాస్తవాన్ని మనం గుర్తెరగాల. ఇవాళ పోతిరెడ్డిపాడు దగ్గర ఉండే తూములు ఉండవో, ఇంకా రాయలసీమ దగ్గర 1.5 కోట్ల మంది రాయలసీమ వాసుల సమాధి అక్కడ నిర్మాణం కాబోతున్నది అనేటువంటి యథార్థాన్ని రాయలసీమ వాసులే కాకుండా మా సహోదరుడైనటువంటి రాయలసీమ వాసులు వాళ్ళు సజీవంగా సమాధి కాబోతున్నారనేటువంటి వాస్తవాన్ని మిగిలిన ప్రాంతాల వాళ్ళందరూ కూడా గుర్తెరగాలనేది నా విన్నపం. ఇది తెలుసుకోకపోయినట్లయితే ఈ ప్రభుత్వం యొక్క ఈ క్రూరత్వం, ఈ ప్రభుత్వం యొక్క అత్యంత దారుణమైనటువంటి నీటిపారుదల రంగానికి చేస్తూ ఉండేటువంటి ద్రోహం చిన్నది కాదు అనేటువంటి వాస్తవాన్ని గుర్తెరగాలనేది నా విజ్ఞప్తి.